ఆచి చికెన్ మసాలా. మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్ ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపజేసుకునే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ఇందుకోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పార్లమెంట్ లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ కి ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ బిల్ ఆమోదానికి సహకరించాలని కోరారు. ఈ బిల్లుకున్న అవసరాన్ని, ప్రాధాన్యాన్ని ఆ లేఖలో వారికి వివరించారు. ఈ నెల 16న పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. కీలకమైన ఈ సమావేశాల నేపథ్యంలో ఎంపీలకి బీజేపీ అధిష్టానం విప్ జారీ చేసింది. లోక్సభ, రాజ్యసభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఎన్డీఏ ప్రధానంగా ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఎంపీలకి విప్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 2029లో జరిగేటువంటి పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహిళా రిజర్వేషన్లను పూర్తిగా 33% అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ నెల 16, 17, 18 3 తేదీల్లో కూడా ఈ యొక్క నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి చట్టానికి సవరణ చేసేందుకు పార్లమెంట్లో రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంపీలకి సమాచారం అందించింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అన్ని రాజకీయ పక్షాలకు, ముఖ్యంగా ఫ్లోర్ లీడర్లకు లేఖ రాసి ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఒక మహిళా సాధికారతలో ముందడుగు వేసే దిశగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ యొక్క చట్ట సవరణకు ఆమోదం తెలపాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే నారీ శక్తి వందన్ అధినియం చట్టం కింద దాదాపు మహిళలకు 33% రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకురాబోతున్నారో, దీని ద్వారా మహిళల్లో ముందడుగు వేసేటువంటి అవకాశము, నిర్ణయాధికారాల్లో వారికి భాగస్వామ్యం చేయడంతో పాటు వారికి సగౌరవంగా నిలిపేందుకు మనపై ఉన్నటువంటి ఒక బాధ్యతను, రుణాన్ని తీర్చుకునే అవకాశంగా దీన్ని ఎంపీలంతా భావించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల అంతరిక్షం నుంచి అంకుర పరిశ్రమల వరకు, అదేవిధంగా సాయుధ బలగాల నుంచి స్పోర్ట్స్ వరకు అన్ని రంగాల్లో కూడా అతిబలు ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే వారిని సగర్వంగా నిలిపేటువంటి ఈ 33% రిజర్వేషన్ల చట్ట సవరణలో ప్రజాప్రతినిధులంతా కూడా కలిసి వస్తే ఆ రోజు మద్దతు తెలిపిన వారంతా కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టంలో భాగస్వాములు అవడంతో పాటు గర్వంగా నిలుస్తారంటూ ఆయన పేర్కొన్నారు. దాంతోపాటు ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలందరికీ కూడా విప్పు జారీ చేశారు. తప్పనిసరిగా ఆ 3 రోజుల పార్లమెంటు సమావేశాలకు అందరూ కూడా విధిగా హాజరు కావాలి, చర్చలో పాల్గొనడంతో పాటు ఆమోదం పొందే వరకు కూడా సభలో ఉండాలని ఇప్పటికే విప్పు జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించి 33% రిజర్వేషన్లు రాబోయేటువంటి 2029 పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసే ఏకైక ఉద్దేశంతో ఇప్పుడు సరైన సమయంలో ఈ బిల్లును చట్ట సవరణను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించి నిపుణులతో కూడా చర్చలు జరిపి గతంలో 2023లో ఏదైతే నారీ శక్తి వందన్ అధినియమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చాము, దాంట్లో భాగంగా ఇప్పుడు 33% రిజర్వేషన్ల చట్ట సవరణ తీసుకురాబోతున్నాం కాబట్టి ఇది ఒక సరైన సమయంలో తీసుకువస్తున్నాము. గతంలో రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకకంఠంతో మహిళా సాధికారత కోసం ఈ రిజర్వేషన్ల డిమాండ్ను చేస్తూ వస్తున్నారు. దశాబ్దాల కళ సాకారమైనటువంటి ఈ దిశలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలంటూ ఎన్డీఏ పక్షాలు కోరుతున్నాయి. మరి మిగతా పక్షాలన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ విద్యాసాగర్.